నమస్తే నో నమస్తే కో ఎట్టున్నారు అందరూ? ఏంది ఆటగాడు కాస్త వేటగాడు అయినాడని చూస్తా ఉన్నారా? ఏం లేదు నా, ఇదో మనం చూసుకున్నట్టయితే మనం కన్నప్ప ఉన్నాడు కదా, మన మంచు విష్ణు అన్న ఈ బాణం వాడినాడు కన్నప్ప సినిమాలో. ఈ బాణానికి సపరేట్ స్టోరీ ఉందంట. ఆ స్టోరీ ఏంటంటే ఆయన 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఎవరికి కన్నప్పకు ఉందో ఈడుంది స్టోరీ. ఇదంతా నేను మీకు ఇప్పుడు చెప్తా. మామూలుగా మన కన్నప్పను చిన్నప్పుడు తిన్నడు అని పిలిచేటోళ్ళంట. తిన్నడు ఏంటంటే అడవికి పోయినాడంట. అడవి నుంచి ఇంటికి వెళ్దామంటే మధ్యలో పెద్ద పులి అడ్డం వచ్చిందంట. ఆ పులిని చూసి మామూలుగా 5 ఏళ్ల పిల్లలు ఏం చేస్తారు, భయపడి పరిగెత్తారు. కానీ మన తిన్నడు అంటే మన కన్నప్ప ఏం చేసిండు, ఒక కట్టె తీసుకుని దాన్ని చంపేసినాడంట. ఆ కట్టె బాగా షార్ప్ గా ఉంటుందంట, సో దాన్ని తీసుకొని చంపేసినాడంట. చంపడము అది వాళ్ళ నాయన చూసినాడంట. వాళ్ళ నాయన పేరు ఏం పేరు, ఇక్కడే ఉంటుంది చూడనా, ఇదో నందనాథ. వాళ్ళ నాయన పేరు నందనాథ. ఆ నందనాథ అనే ఆయన ఏం చేసినాడు, తిన్నడు ధైర్యానికి మెచ్చి ఆ చంపిన పులి ఉంటుంది కదా, ఆ పులి యొక్క పండ్లు, దాని యొక్క బోన్లు అంటే ఎముకలు, ఆ పులి యొక్క ఎముకలు పళ్ళతో కలిపి ఈ బాణాన్ని చేసినాడంట. ఈ బాణానికి ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏం తెలుసా, ఇది 2 లాగా, అంటే దీని మధ్యలో ఇట్ట పట్టుకొని లాగితే కత్తి 2 కత్తుల్లా తయారవుతుందంట. ఇది ఒరిజినల్ బాణం అయితే కాదన్నా, నేను మీకు చూపించే కోసము దీన్ని తెప్పించామన్నమాట. ఒరిజినల్ బాణం అదేంటంటే 2 లాగా అవుతుంది. ఇదే మామూలుగా తూకం ఎక్కువ ఉంది. అదెంత తెలుసా, 30 కేజీలు అంట. 30 కేజీలు ఈ బాణము. ఈ బాణం కాదు, ఆ బాణము. కన్నప్పలో ఉన్న ఈ బాణం కథ అది, సరేనా? ఇంకా ఈ బాణాన్ని మన విష్ణుని ఎట్టవాడినాడు ఏంది అంతా తెలుసుకోవాలంటే మనం కన్నప్ప సినిమా చూడాలా, సరేనా? ఇంకోటి ఇది పెట్టింది ఏడ తెలుసా, ప్రసాద్ ఐమాక్స్ లో. సో ఎవరైనా చూడాలనుకునేటోళ్ళు వచ్చి ప్రసాద్ ఐమాక్స్ లో చూడొచ్చు ఈ బాణాన్ని, సరేనా? ఉంటాను, ఉంటాకో.